భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. హెకాటియస్. అక్షాంశ రేఖాంశాలను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. హిప్పార్కస్. అక్షాంశ రేఖాంశాలు కలిసే ప్రదేశాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. గ్రిడ్. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని దేని ఆధారంగా గుర్తించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. అక్షాంశాలు. ఒక ప్రాంతం యొక్క సమయాన్ని దేని ఆధారంగా గుర్తించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. రేఖాంశాలు. అక్షాంశాలు అనగా ఆప్షన్స్ ఏ. ఊహారేఖలు, బి. సమాంతర రేఖలు, సి. వృత్తరేఖలు, డి. పైవన్నీ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. పైవన్నీ. రేఖాంశాలు అనగా ఆప్షన్స్ ఏ. ఊహారేఖలు, బి. అర్ధవృత్త రేఖలు, సి. ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా గీయబడిన రేఖలు, డి. పైవన్నీ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. పైవన్నీ. అక్షాంశాలలోకెల్లా అతిపెద్ద అక్షాంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. భూమధ్య రేఖ. గ్లోబు పైన మొత్తము అక్షాంశాలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. 181. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు పోయే కొలది అక్షాంశాల యొక్క విలువలు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. పెరుగుతాయి. రెండు అక్షాంశాల మధ్య దూరం. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. స్థిరంగా ఉంటాయి. 111 కిలోమీటర్లు రెండు అక్షాంశాల మధ్య దూరంగా ఉంటాయి. భూగోళం పైన మొత్తం రేఖాంశాలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. 360. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ. గ్రీనిచ్ రేఖాంశం, బి. అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం, సి. ఏ మరియు బి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ఏ మరియు బి. అంతర్జాతీయ దినరేఖ అని ఏ రేఖాంశాన్ని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 180 డిగ్రీ రేఖాంశాన్ని. బేరింగ్ జలసంధి గుండా పోయే రేఖాంశము ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 180 డిగ్రీ రేఖాంశము. భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. 82.5 తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. 82.5 తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరం గుండా వెళ్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. కాకినాడ. 82.5 తూర్పు రేఖాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరం గుండా వెళ్తుంది? ఆప్షన్స్ ఏ. అలహాబాద్, బి. మిర్జాపూర్, సి. వారణాసి, డి. పైవన్నీ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. పైవన్నీ. భారతదేశ ప్రామాణిక సమయము గ్రీనిచ్ స్థానిక సమయము కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. 5.5 గంటలు ముందుంటుంది. ప్రపంచంలో ఎక్కువ ప్రామాణిక సమయాలు గల దేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఫ్రాన్స్. 12 ప్రామాణిక సమయాలు గల దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.